దేశంలో ఏకకాలంలో 21,000 కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం చారిత్రాత్మకమని తెలిపారు. వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అన్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల ధనిక రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు జూపల్లి కృష్ణారావు. బహుశా ప్రతిపక్ష నాయకులకు కేసీఆర్ కైనా కేటీఆర్ కైనా హరీష్ కైనా ఇంకొకరికైనా నిద్ర పట్టిందో తెలియదు. విమర్శలు అంటే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొకసారి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా, మన మీడియా ద్వారా, మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి మరొకసారి నేను విజ్ఞప్తి చేయాలంటే, ఇలా సోషల్ మీడియా ద్వారా, కొన్ని పార్టీల కరపత్రాల ద్వారా, న్యూస్ పేపర్ ద్వారా తిమ్మిని బమ్మి చేసి అవాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో గొప్ప పరిపాలన చేసినామని చెప్పని 10 సంవత్సరాలు మీద గొప్ప వేలుగా పెట్టినని చెప్పని మాట్లాడుతున్నారు. నిన్న ఆ వేదిక పైన చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నిజంగానే గొప్ప పరిపాలన అయితే, పట్టుదలతో పనిచేసిన పని అయితే మరి ధనిక రాష్ట్రం అప్పుడు రాష్ట్రం ఎందుకైంది? 8 లక్షల కోట్ల అప్పు, నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తాము. అయినా కూడా 40,000 కోట్ల బకాయి పెట్టిపోయాడు మళ్ళీ పాత బిల్లు. మరి నిజంగానే కనుక ఇంత అప్పు చేయకపోయి ఉంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇదే గనక ఈ స్థాయిలో లేకపోయి ఉంటే 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే మరి రాష్ట్ర అప్పు మొత్తం కేవలం 60,000 కోట్లు ఉండేది. ఇలా జరగకపోయి ఉంటే నెలకు 6,000 కోట్లు అంటే రైతు బంధు ఇవ్వాలంటే 7,000 కోట్లే. మీరు ఇంత అప్పు చేసి పెట్టకపోయి ఉంటే నెలకోసం ఇవ్వచ్చు. ఇలా రైతు బంధు అయిపోయేది, తర్వాత అట్లాగే నిరుద్యోగ వృద్ధి అయిపోయేది, అన్ని ఉద్యోగాలు ఫిలప్ అయిపోయేది, ఉపాధి అవకాశాలు వచ్చేది, చాలా జరిగేది. బహుశా ప్రతిపక్ష నాయకులకు కేసీఆర్ కైనా కేటీఆర్ కైనా హరీష్ కైనా ఇంకొకరికైనా నిద్ర పట్టిందో తెలియదు. విమర్శలు అంటే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొకసారి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా, మన మీడియా ద్వారా, మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి మరొకసారి నేను విజ్ఞప్తి చేయాలంటే,